మన శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం ట్రేజర్ అయితే వచ్చేసింది. ఈ ట్రేజర్ నేను ఎప్పుడో అంటే ఆల్రెడీ చూసినట్టు అనిపించింది, కానీ చాలా బాగుంది. నాకైతే ఇప్పుడే చూసాను, జస్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే ట్రేజర్ మాత్రం. శ్రీ విష్ణు గారి నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే కామెడీ సినిమాలో చాలా ఎక్కువ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆయనవి. కొన్ని సైలెంట్ డైలాగ్స్, సెన్సర్ కూడా కనిపెట్టలేని డైలాగ్స్ ఉంటాయి. నిజంగా చాలా బాగుంటుంది. సామాజిక వర్గంలో మూవీలో అయితే ఇంకా అన్సెన్సర్డ్ మొత్తం మూవీ అంతా. బట్ ఆయన మాటలతో అది సెన్సర్ చేసేస్తారు. నిజంగా అంత బాగుంటుంది ఆ మూవీ. అండ్ ఈ మూవీ ట్రేజర్ కూడా చాలా బాగుంది. సో ఇది నాకు ఎందుకో కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. స్టార్టింగ్లో హీరో సింగిల్గా ఉంటాడు, తర్వాత హీరోయిన్ కలిసి లవ్ చేసుకుంటారు ఇద్దరు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకరిని చూసి పెళ్లి చేయని అడుగుతుంది. ది బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇది. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అతను నాకు తెలిసి నాకు ట్రైలర్లో చూసినంత వరకు హీరో కూడా ఎదుగుతున్నట్టే ఉన్నాడు. అది వేరే వాళ్ళు సెర్చ్ చేయడానికి. అది ఎందుకు ఏంటి అనేది మనకి ట్రైలర్లో సినిమాలోనే తెలుస్తుంది. చాలా వరకు రివీల్ చేశారు స్టోరీని. చూద్దాం మరి ఇంకా ట్రైలర్లో ఇంకేమైనా దాచారేమో. అండ్ ఏప్రిల్ 20th మూవీ రిలీజ్ అన్నారు. మరి మృత్యుంజయ్ మూవీ కూడా 27th అని అన్నట్టున్నారు. బట్ అది ఇంకా పోస్ట్పోన్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే రెండు ఒకేసారి చేస్తామని చెప్పారు, బట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే రెండు ఒకేసారి చేస్తే కొంచెం లాస్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఇది చేస్తున్నట్టున్నారు. నేను ఇంకా అది ఫస్ట్ చేసి ఇది వదిలేస్తారేమో అనుకున్నాను, కానీ ఇదే ఫస్ట్ చేస్తున్నారు. ఓకే, నాకు ఇదే కావాలి. ఎందుకంటే అది కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది. ఇది కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది మనం కామెడీ కదా. సో ఈ మూవీ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కి మంచి వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే ఈ మూవీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీ రివ్యూ మన ఛానల్ వచ్చాక మీరు డిసైడ్ అవ్వండి ఏంటి అనేది. మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చేసాయి. ఇప్పటికి 400+ వీడియోస్ రిలీజ్ అయ్యాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబర్స్ కూడా అలాగే పెరగాలి. అండ్ మన ఛానల్లో వీడియోస్ కూడా ఎక్కువ మంది చూడాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.